ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభములు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 15వ వచనం. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు దేవత్వము లేని దయ్యములు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి అని చూస్తాం. ఇక్కడ యెషూరును అనే మాట కనబడతా ఉంది. ఇశ్రాయేలు వారిని యెషూరును అని కూడా దేవుని గ్రంథంలో పిలిచారు. ద్వితీయోపదేశ కాండం 33 5వ వచనం, 26వ వచనం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో కూడా యెషూరును అని పిలువబడ్డారు. ఈ పేరుకి అర్థం ఏమిటంటే నీతి నిజాయితీ కలవాడు అని అర్థం. ఎంత చక్కని పేరు తన బిడ్డలకు పెట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. 16వ వచనంలో అయితే వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయకృత్యముల చేత ఆయనకు కోపింపజేసిరి. విశ్వాన్ని సృజించిన ఏకైక దేవుడు కాక మనుషులు పూజించే ఇతర దేవుళ్ళు దెయ్యాలే అని చాలా అర్థవంతమైన విషయాన్ని ఈ వచనం మనకి చూపిస్తుంది. ప్రభువైన క్రీస్తును పరీక్షించే వేళ సైతాను తనకు పూజ జరగాలని ఉన్న తన కోరికను బయట పెట్టాడు. కీర్తన 106:37లో వారు తమ కుమారులను దెయ్యములకు బలిగా అర్పించిరి అని చూస్తున్నాం. ఎంత ఘోరమో కదా. 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనంలో మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు పౌలు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టున్నట్లు మారు మనస్సు పొందలేదు అంటున్నాడు. ఎంత బాధాకరమో, దేవునికి ఎంత బాధగా ఉందో కదా. విగ్రహాలను పూజించే వారిని బట్టి దేవుడు ఎంతో కోపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బాధపడుతున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనంలో ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి వెలుగుదూత వేషం వేసుకున్న సాతానుని మన లోబడకుండా దేవునికి లోబడదాం, దేవుణ్ణి సంతోషపెడదాం. దేవుని దుఃఖపెట్టడం మనకు మంచిది కాదు. వాక్యము అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రం.